హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చెందిన అకౌంట్ ను సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, రాష్ట్ర నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి, ఏర్కొండ రవీందర్, జైపాల్ రెడ్డి, వాసు గ్రామ పార్టీ అధ్యక్షులు భయ్య కుమారస్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం చేసిన చర్య అనేది భారతదేశానికి ఈరోజు చీకటి రోజుగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది। క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ తోని దేశంలోని ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తుంటే ఈ కూటమి రేపు పొద్దున ఎక్కడ నా కూకటి వీళ్లతో పీగిలిస్తుందో అని మోడీ భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నేషనల్ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం। రాహుల్ గాంధీ గారు ఏదైతే భారతదేశ జోడో యాత్ర, న్యాయ యాత్ర ద్వారా ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక ఈ మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి కుట్రపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళకి తెలియజేస్తుంది ఏంటంటే, మీరెక్కడో అక్కడ అకౌంట్లో సీజ్ చేసినంత మాత్రాన దేశవ్యాప్తంగా ప్రజలు అనుకున్న లక్ష్యాన్ని చేరవేరకుండా ఊకోరు। కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేశంలో గద్దెనెక్కించడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు। ప్రతి కార్యకర్త తన జేబు నుంచి ఎంతో కొంత ఖర్చు చేసి మన ఎంపీలను గెలిపించుకొని కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి అందరూ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, తోచినంత సహాయం చేసి అకౌంట్లను ఫ్రీ చేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు। కార్యకర్తలు ఎవరికి తోచినంత విధంగా వాళ్ళు ఫండింగ్ క్రమబద్ధరించుకొని ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం కార్యకర్త అందరిపై మనందరిపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మీరు అకౌంట్లు సీజ్ చేసినంత మాత్రాన భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ఆగది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక తప్పది। మీరు మాత్రం క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎన్నికలకు వెళ్తారు। భారతదేశంలోనే పెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని అకౌంట్లు ఫ్రీజ్ చేసి బెదిరించడం అనేది హేయమైన చర్యగా భావిస్తూ ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం। ఇక ఎన్ని రోజులు లేదు మీ ప్రభుత్వం, జూన్ 4వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది, కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది। రాష్ట్రంలో ఆ రోజు ప్రజలు ఇచ్చిన సందర్భ తీర్పు అదే। రేపు పొద్దున దేశంలో కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా, లేదంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దాన్ని రివర్స్ తీసుకొని అకౌంట్లో ఫ్రీజ్ను ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం।